మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ హర్షద్. ఇక్కడ చూస్తున్న క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా చాలా రోజైంది వీడియోస్ చేసి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే జీవాలు వెయిట్ గెయిన్ అవుతాయి అనేసి ఒక చిన్న నేను షార్ట్ వీడియో వదిలాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు మన సబ్స్క్రైబర్స్. తెచ్చుకున్న వెంటనే కాదు, ఒక 1 month అవుతుంది అనేసి, కొంతమంది ఒక 10 days అవుతుంది, కొంతమంది 15 days అవుతుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి అని. సో ఏంటంటే మనం కొత్తగా మంచి మేత పెడతాం, బయట దొరికేదానికన్నా అవిసా, హెడ్జ్ లూసాను, దానా ఎవరికి ఏదో వచ్చింది మంచి ఫుడ్డే పెడతాం. అయినప్పటికీ వెయిట్ గెయిన్ ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేది క్వశ్చన్. ఈ విషయం మీద మాట్లాడుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ మంత్ జూలై 27న తెలుగు ట్రైనింగ్ ఉంది, జూలై 20న హిందీ ట్రైనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పట్లో స్టార్ట్ చేయకండి. రోగాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మూమెంట్లో పీపీఆర్ డిసీజ్ ఎక్కువ ఉంది. దానికి తోడు నిమోనియా, చలికాలం వచ్చేసింది కాబట్టి, వర్షాలు పడ్డాయి కాబట్టి నిమోనియా, మన బ్లూ టంగ్ ఇన్ని నడుస్తున్నాయి. ఈ మూమెంట్లో కన్నా మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నష్టపోయేకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్లాన్ చేయొద్దండి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ అందరూ ఇచ్చిన మెజారిటీ ఆఫ్ ఏంటంటే వెంటనే వెయిట్ గెయిన్ కావు అని చెప్పేసి, 1 month అవుతుందని చెప్పేసి, కొంతమంది 15 days అవుతుందని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా ఆన్సర్ వచ్చింది. సో ఈ కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకు తెలియదు, ఏదో మ్యాజిక్ అనుకుంటారు అనమాట, తెచ్చిన వెంటనే అయిపోతాయని చెప్పేసి. బట్ కొంతమందికి తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ మంత్లోనే 7-8 kilos రావడం కూడా జరుగుతుంది. సో అన్నిటికీ కొన్ని కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న వెంటనే వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది ప్రతి బ్యాచ్లో అవ్వదు, కొన్ని బ్యాచ్ల్లోనే ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం తెచ్చుకునే అనిమల్ సైజు, సెలెక్ట్ చేసుకునే సైజు దాన్ని బట్టి, అండ్ తీసుకొచ్చిన తర్వాత వాటికి పాస్ట్లో ఎక్కడి నుంచి అయితే మీరు తెచ్చుకున్న వాళ్ళు చేసిన డీవార్మింగ్స్, వ్యాక్సినేషన్స్ని బట్టి వెయిట్ గెయిన్ అనేది డిసైడ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాతావరణం. మీరు ఎండాకాలంలో తెచ్చుకున్న పిల్లలు ఒక రకంగా వెయిట్ గెయిన్ అయితే, ఈ వర్షాకాలం, చలికాలంలో తెచ్చుకున్న పిల్లలు అయితే ఒక రకంగా వెయిట్ గెయిన్ అయితే, వెంటనే వెయిట్ గెయిన్ స్టార్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు, పాసిబుల్ కాదు, టైం పడుతుంది. మన దగ్గరకు వచ్చి మన మేతకు అలవాటు అయ్యి అవి వెయిట్ గెయిన్ స్టార్ట్ చేయాలి. దానికోసము కొంచెం టైం అనేది తీసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఇవి తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు అన్నమాట, ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వడం లేదు అనేసి. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. సో నేను ఇక్కడ మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తాను, ఎందుకంటే ఇంకా చాలామంది చాలా రకాల వ్యాక్సిన్స్ వేసుకోలేదండి. రోగాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పటివరకు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే నేను అందరికీ ఏం చెప్పాను, హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి, వాతావరణం మారుతుంది కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా కేసులు ఎక్కువ అవుతాయని చెప్పి. ఏప్రిల్ మంత్లో 8 మేకపోతులు తెచ్చినాం సార్, 55,000కు. హర్ష సార్, మంత్లో 4 kg, 5 kg, 6 kg పెరిగినాయి సార్. జూన్లో 75,000కు అమ్మినాం. మీ ప్రోడక్ట్ సూపర్ సార్. ఫ్యాట్ ప్రో, లివర్ బూస్ట్, బయో మిల్క్, పవర్ కింగ్ గోల్డ్, ఇమ్యునో బూస్ట్, గ్రోవిన్, ప్రోలైట్, ప్రోటాక్, ప్రోడ్ బి, మీకు ఏదో చెప్పడానికి కాదు సార్. హర్ష సార్, ప్రతిదీ సూపర్ రిజల్ట్ ఉంది సార్. 5 years నుండి మీరు చెప్పినట్లుగానే వాడుతున్నాం. సూపర్ రిజల్ట్ ఉంది సార్.
మేము వాడి చూసినాకనే రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం సార్. నేను మీ మంచి కోసం చెప్పిన కొన్ని వ్యాక్సిన్స్ నేను కూడా ఫాలో అవుతాను. అవి ఎందుకురా అంటే ఇవి చేసుకోకపోతే ఏమవుతుందిరా అంటే, ఇప్పుడు చూడండి, ఎప్పుడూ లేని పీపీఆర్ ఈసారి జూలైలో కనిపిస్తుంది ఎక్కువగా. అండ్ ఎవరైతే హై టెంపరేచర్స్తో పీపీఆర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కామెంట్స్ పెట్టండి బ్రదర్, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ చాలా చోట్ల బ్లూటంగ్ డిసీజ్ ఉంది, బాగా సఫర్ అవుతున్నారు బ్లూటంగ్తో. దానికి తోడు ఈ వాతావరణం మారడం వల్ల దొమ్మపుండు అంటారు చాలా చోట్ల, ఇది కూడా ప్రాబ్లం ఉంది. సో ఒక డిసీజ్కి ఇంకో డిసీజ్కి మనము వ్యాక్సిన్స్ కరెక్ట్గా వేసుకోకపోతే మీరు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాటిని ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ బతికే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. ఎందుకంటే పీపీఆర్కి ట్రీట్మెంట్ వేరు, నిమోనియాకి ట్రీట్మెంట్ వేరు, బ్లూటంగ్కి ట్రీట్మెంట్ వేరు. సో మీరు మేజర్గా దీంట్లో నిమోనియా కన్నా మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోకపోతే మిగతా 2 డిసీజులు వచ్చినప్పుడు మీ అనిమల్స్ని కాపాడుకోలేరు మీరు. ఎందుకంటే దానికి యాంటీబయాటిక్ వేరు, దీనికి యాంటీబయాటిక్ వేరు, అది వేరు. సో 2 వ్యాధులు ఒకేసారి అటాక్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏ ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది అర్థం కాదు. సో అండ్ కొత్తగా ఇవి ఛానల్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది స్టార్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళ కోసం. సో ఇప్పుడు వెయిట్ గెయిన్ గురించి వచ్చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు వెయిట్ గెయిన్లో మీకు నేను చెప్పాను కదా, వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ సీజన్లో తీసుకుంటుంటే డైట్ కూడా అట్లనే ఉండాలి. దానా అనేది కూడా హై ప్రోటీన్ ఉండి మంచి బలమైన అంటే ఎక్కువ పర్సంటేజ్లో కూడా ఇవ్వాలి. ఎందుకురా అంటే ఈ చలికాలంలో యానిమల్స్ ఈ వాతావరణానికి అంటే చలికి తట్టుకొని వాటి బాడీని మెయింటైన్ చేసుకుని వెయిట్ గెయిన్ అవ్వాలంటే చాలా కష్టపడుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంచి పోషక విలువలు ఉన్న దానా పెట్టాలి, మేత పెట్టాలి. అవిస హెడ్స్ ఏమంటారు, ఈ లెగ్యూమ్ ఫాడర్స్ ఎక్కువ పెట్టండి. అండ్ ఈ చలి నుంచి మీ జీవాలకి ఎంతో కొంత మంచి ప్రొటెక్షన్ రావాలి పిల్లలకి అంటే మల్టీవిటమిన్ సిరప్ ఎక్కువ తాపాలి. కాల్షియం మల్టీవిటమిన్ కలుపుకొని తాపండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సగం ప్రొటెక్షన్ అక్కడే అయిపోతుంది, సగం ప్రొటెక్షన్ ఫీడ్లో అయిపోతుంది. తర్వాత మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. సో ఈ ఫీడ్ సరిగ్గా లేకపోయినా కానీ మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది వేసుకొని ఉంటే ఫీడ్ అటు ఇటు అయినా కానీ అనిమల్స్కి ఈ క్లైమేటిక్ ఇంపాక్ట్ అనేది పడకుండా చలి నుంచి కాపాడుకొని తిన్న ఫుడ్లో నుంచే వాటికి కావాల్సిన పోషకాలు తీసుకొని పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఇంకా ఎవరన్నా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం మల్టీవిటమిన్ సిరప్లు ఎక్కువ పర్సెంటేజ్లో దాపుకోండి. కాల్షియం మల్టీవిటమిన్ పర్సెంటేజ్ ఉండాలి, బాగుండాలి. అంటే ఒక 1 లీటర్ కాల్షియంకి 1/2 లీటర్ మల్టీవిటమిన్ కలుపుకొని తాపితే చాలా మంచిది. చిన్న పిల్లలైనా సరే పెద్దవాటికైనా సరే మీరు ఎంత తాపుకుంటే అంత ఇమ్యూనిటీతో ఆ చలి ఒక ఇంపాక్ట్ని తగ్గించుకొని కొంచెం బలంగా ఉంటాయి. సో వ్యాక్సిన్ అయితే కంపల్సరీ. అండ్ చలి నుంచి జీవాలని కాపాడండి. అంటే వర్షంలో తడవకుండా అండ్ చలిగాలుల నుంచి కాపాడడానికి పరదాలు ఇలాంటివి వేసుకొని, ఎక్కువ చలి ఉంటే చలిమంట వేయడాలు, ఇలాంటి మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తే చాలా వరకు మనం వెయిట్ గెయిన్లో సక్సెస్ సాధిస్తాం. బట్ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఎనీ మూమెంట్ నిమోనియా అటాక్ అయ్యి అనిమల్స్ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే కనుక్కోలేరు మీరు నిమోనియా వచ్చింది, ఇది సఫర్ అవుతుంది నిమోనియాతో అని కనుక్కోలేక లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకోలేక చంపేసుకుంటారు. అండ్ ఇంకోటి, ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే ట్రీట్మెంట్లో మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం. యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది ఆగిపోతుంది. ఎంత ఎక్కువ రోజులు మనం 5 రోజులు 7 రోజులు యాంటీబయాటిక్ ఇస్తే 2 నెలలు 3 నెలల వరకు వెయిట్ గెయిన్ అనేది ఆగిపోతుంది. సగం అంతా అక్కడే ఉంది ప్రాబ్లం అంతా. మనం తీసుకునే జాగ్రత్తలు నేను అందుకే సీజన్కి ముందే వీడియో చేసి పెట్టాను. నెక్స్ట్ సీజన్కి మీరు ఏం వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఇప్పుడు కూడా నాకు మెసేజెస్ పెడుతున్నారు, సార్ ఇప్పుడు ఏం వ్యాక్సిన్ వేసుకోవాలి, ఏ డివార్మింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ వీడియో చేసేసాను 2-3 నెలల ముందు. ఎందుకు, సీజన్ మారుతుంది నాకు తెలుసు కదా, ఇబ్బంది పడతారు జనాలని, కానీ చూడట్లేదు. సో అది మీ బాధ్యత అండి. నాకు మెసేజ్ పెట్టడం వల్ల ఏమయ్యేది కాదు. నేను చెప్తాను ఇది చేసుకోండి అని చెప్పి, అంతే తప్ప మీరు ముందే చూసుకొని ముందు జాగ్రత్తగా చేసుకుంటే లాభపడే మీరు లాభాలు మీరు నష్టపోకూడదనే దృక్పథంతోనే నేను వీడియోస్ అనేవి కూడా చేస్తున్నా. ఎందుకంటే నా డబ్బు నష్టపోతే అందరూ ఎంత లైఫ్లో డిసప్పాయింట్ అయిపోతారో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో తెలుసు కాబట్టి నాకు. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా
పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండ్రండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్, ట్రిబుల్, 4 టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా హర్షద్ భాయ్, వెరీ వెరీ థ్యాంక్ యూ. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.